హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. పిల్లల క్లాస్ పార్టీస్కి, స్కూల్ పార్టీస్కి, అలాగే బర్త్డే పార్టీస్కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి పిల్లలకి చాలా ఎంతూజియాస్టిక్గా ఉండేటటువంటి సింపుల్, ఈజీ ఎగ్లెస్ వెనిలా మఫిన్స్ రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎగ్ తినేవాళ్ళు ఇందులో పెరుగు, నూనె ప్లేస్లో ఎగ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ తినని వాళ్ళు ఈ రెసిపీని ఫాలో చేసుకుంటే చక్కగా బయట మనకి బేకరీస్లో దొరికినట్టుగా సాఫ్ట్గా, ఫ్లఫీగా, టేస్టీగా ఉండే వెనిలా మఫిన్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా, ఇంత ఫ్లఫీగా వచ్చేస్తాయి రెసిపీస్. ఇంకా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బేకరీలో కొన్నట్టుగా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే నూనె, పెరుగు, మైదా పిండి, పంచదార, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, వెనిలా, అలాగే చాకో చిప్స్. బేకింగ్ చేసుకోవడానికి మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్కూప్స్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఇవి మనకి ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి లేదా షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్గా అన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ మనం చాక్లెట్ చిప్స్తో పాటుగా కావాలంటే టూటీ ఫ్రూటీ లేదా నట్స్, ఏమైనా డ్రై ఫ్రూట్స్, కోకోనట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. బ్లూబెర్రీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. మఫిన్స్ చేయడానికి మనకి మఫిన్ కప్స్ లేదా మఫిన్ మౌల్డ్స్ కావాలి. ఇవి కూడా మనకి బేకరీ ఐటమ్స్ దొరికే షాప్స్లో దొరుకుతాయి. ఈ మఫిన్ మౌల్డ్స్లో పేపర్ కప్స్ వేసి వాటిని కొంచెం ఆయిల్ అప్లై చేసి లైనప్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇలా అన్నమాట. మఫిన్స్ చేసే విధానం చూద్దాం. ముందరగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్, మెజరింగ్ కప్స్లో ఉండే హాఫ్ కప్ తీసుకొని హాఫ్ కప్కి సరిపడా పెరుగు తీసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ. దానిలో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ స్పూన్స్లో ఉంటుంది, అది తీసుకొని బేకింగ్ సోడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పెరుగు బేకింగ్ సోడా కలిపితే నురగలాగా వచ్చేస్తుంది పెరుగు. దీన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రాదీగా వచ్చేస్తుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 6 టేబుల్ స్పూన్స్ షుగర్ కానీ లేదా క్యాస్టర్ షుగర్ కానీ యూస్ చేసుకోవచ్చు. 1/4 కప్ మెజరింగ్ కప్స్లో నుంచి 1/4 కప్ ఆయిల్ తీసుకొని షుగరు, ఆయిల్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. క్యాస్టర్ షుగర్ అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. నార్మల్ షుగర్ అయినా కూడా కొంచెం త్వరగానే మెల్ట్ అవుతుంది. బట్ షుగర్ చాలా గ్రాన్యూల్స్ లాగా ఉంటే మాత్రం కొంచెం ఒకసారి మిక్సీ చేసుకుంటే బెటర్ అండి. షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకున్న తర్వాత పెరుగు, బేకింగ్ సోడా వేసి కలిపి ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా తీసి ఇందులో వేసేసి షుగర్లో వేసి కలిపేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత దీనిలో కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ లేదా వెనిలా ఎసెన్స్. ఈ వెనిలా ఎసెన్సే మనకి బేకరీ స్మెల్ వచ్చేటట్టుగా చేస్తుంది. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ దీనిలో మిక్స్ చేసుకుంటాము. ఎప్పుడైనా బేకింగ్ చేసేటప్పుడు ముందర వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి షుగర్ దానిలో మెల్ట్ అయ్యేటట్టుగా చూసుకొని అప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ దానిలో కలుపుకుంటే బాగా వస్తాయి. పంచదార, పెరుగు అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీనిలో మైదా పిండి 1 కప్ మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండి డైరెక్ట్గా వేసేమో జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు, మైదా పిండి రెండు కలిపి జల్లెడ పట్టడం వల్ల మనకి ఇక్కడ 2 బెనిఫిట్స్ అవుతాయి. ఒకటి, బాగా కలిసిపోతాయి 2 డ్రై ఇంగ్రీడియంట్స్. అలాగే మనకి ఏమైనా తొక్కలున్నా కూడా ఈజీగా జల్లెడైపోతాయి. దీనిలో వేసుకోవాలనుకున్నటువంటి చాక్లెట్ చిప్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ, నట్స్ కానీ ఇప్పుడు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇక్కడ ఉండలేకుండా, డ్రై పౌడర్ లేకుండా కలుపుకుంటే చాలండి. టూ మచ్గా మాత్రం మిక్స్ చేయకూడదు. అతిగా కలిపేసామంటే మఫిన్స్ గట్టిగా వచ్చేస్తాయి. లైనప్ చేసి పెట్టుకున్న మఫిన్ కప్స్లో ఈ బ్యాటర్ని 3/4 పోర్షన్ అంటే 3/4 కప్పు వరకు వేసి ఆ పావు వంతు ఖాళీ వదిలేసేయాలండి. బేక్ అవ్వడానికి స్పేస్ ఉంటుంది. పైన ఏమన్నా మళ్ళీ చాక్లెట్ చిప్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ కావాలంటే
డెకరేట్ చేసుకోవడానికి వేసుకోవచ్చు. నేను చాక్లెట్ చిప్స్ వేసాను పైన. ఇలా రెడీ అయిపోయినటువంటి మఫిన్స్ని మైక్రోవేవ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. కన్వెన్షన్ మోడ్లో 180 degrees దగ్గర 25 minutes లేదా 15 to 25 minutes. ఇది మైక్రోవేవ్ టు మైక్రోవేవ్ మారుతుందండి. అది కొంచెం మనం గమనించుకోవాలి. ఒక టూత్పిక్ కానీ నైఫ్ కానీ పెట్టి తీస్తే క్లీన్గా వచ్చేసింది అంటే కంప్లీట్గా బేక్ అయినట్టు. చూడండి, ఇలా క్లీన్గా వచ్చేసేయాలి అంటే ఇవి రెడీ అయిపోయాయి. ఈ ఎగ్లెస్ వెనిలా మఫిన్స్ని ఓవెన్లో నుంచి బయటికి తీసి ఇలా గ్రిల్ స్టాండ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉంచి తర్వాత కప్స్ నుంచి డీమోల్డ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎగ్లెస్ వెనిలా మఫిన్స్ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.